మనము ఈరోజు ఈ ఫ్లవర్ మేకింగ్ నేర్చుకుంటున్నాము. అండ్ ఈ బేస్, ఈ ఎల్లో పార్ట్ అండ్ ఈ గ్రీన్ పార్ట్ ఈ ఈ వీడియోలో వస్తుంది. ఓకేనా? మనం దీనికి కావాల్సింది అండ్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ ఒకే ప్లే యాన్ తోటి మేక్ చేయాలి. నేను 4 ప్లే యాన్ తోటి మేక్ చేస్తున్నాను. మీరు 2 ప్లే యాన్ తీసుకుంటే ఇవి రెండు కలిపి 2 ప్లే యాన్ తీసుకోండి. ఓకేనా? ఇవి 4 ప్లే యాను. ఓకేనా? 4 ప్లేని యూస్ చేస్తున్నాను నేను. అండ్ పిన్ కావాలి కంపల్సరీగా, అండ్ సిజర్ కావాలి, అండ్ నీడిల్. ఓకేనా? 3.0 హుక్ని యూస్ చేస్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ మనము యాన్ తీసుకుందాము. యాన్ తీసుకొని మ్యాజిక్ సర్కిల్ వేయాలి. మ్యాజిక్ సర్కిల్లో మనము ఫస్ట్ 6 డబుల్ క్రోషా మేక్ చేస్తున్నాను. ఓకేనా? మళ్ళీ యాన్ తీసుకొని టేల్ యాన్ వర్కింగ్ యాన్ తీసుకోవాలి. అండ్ 1 చైన్ వేయాలి. 1 చైన్ వేసి అండ్ సింగిల్ క్రోషా మేక్ చేయాలి. ఓకేనా? ఇలాగా 1 సింగిల్ క్రోషా అండ్ 2 and 3 4 5 సింగిల్ క్రోషా మేక్ చేయాలి. హుక్ ఇన్సర్ట్ చేయాలి. యాన్ తీసుకోవాలి. తర్వాత 2 లూప్స్లో నుంచి యాన్ తీసుకోవాలి. 1 2 3 4. మనం ఎలా కౌంట్ చేసుకుంటామంటే 1 2 3 4 5 6 మేక్ చేసాము. ఇప్పుడు ఇలా టేల్ యాన్ని లాగేయాలి. టైట్గా లాగేసి తర్వాత ఈ ఫస్ట్ స్టిచ్ ఉంటుంది కదా, ఇది ఫస్ట్ స్టిచ్ మనం మేక్ చేసింది. ఇక్కడ హుక్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకొని అండ్ మనం ఇక్కడ స్లిప్ నాట్ వేస్తాము. ఓకేనా? స్లిప్ నాట్ అంటే ఈ సెకండ్ చైన్లోకి ఇలా ఇన్సర్ట్ చేస్తాము. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత 1 చైన్ వేయాలి. 1 చైన్ వేసాక టోటల్ మనకి ఇప్పుడు 6 చైన్స్ మనం మేక్ చేసాం కదా ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్లో ఇంక్రీజ్ స్టిచెస్ చేయాలి. ఓకేనా? ఇంక్రీజ్ చేసుకోవాలి. 1 సింగిల్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషియా మేక్ చేయాలి. 1 సింగిల్ క్రోషియా అండ్ సెకండ్ సింగిల్ క్రోషియా. ఓకేనా? మనం ఇక్కడ పిన్ పెట్టాలి. ఓకేనా? 2 స్టిచెస్కి పక్కన మనం స్లిప్ నాట్ దగ్గర పిన్ పెట్టుకోవాలి. ఓకే, ముందు స్టిచెస్ చేసిన తర్వాత పెట్టండి. మనకి పిన్ అనేది కంపల్సరీగా మనం యూస్ చేయాలి. మనం ఏ రౌండ్ మేక్ చేస్తుంది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ చైన్లో సింగిల్ క్రోషియా 2 టైమ్స్ మేక్ చేస్తున్నాను. అండ్ థర్డ్ చైన్లో కూడా సేమ్ 2 టైమ్స్ 1 సింగిల్ క్రోషియా అండ్ మళ్ళీ సేమ్ హుక్లో ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకొని మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేశాను, యాన్ తీసుకున్నాను. ఇలాగే టోటల్ మనము మేక్ చేస్తాము. ఓకేనా? తర్వాత ఈ పిన్ ఉంటుంది కదా, ఈ పిన్ తీసేసి మనము స్లిప్ నాట్ వేస్తాం. మనం ఇక్కడ ఫస్ట్ ముందు వేసిన స్లిప్ నాట్ ఇది. పిన్ పెట్టుకున్న దగ్గరే మనం స్లిప్ నాట్ వేయాలి. ఓకేనా? ఇలా తీసుకొని ఇక్కడ స్లిప్ నాట్ వేస్తాం ఇంకా. ఓకే, స్లిప్ నాట్ వేసుకొని మళ్ళీ 1 చైన్ మేక్ చేస్తాము. ఇప్పుడు ఈ రౌండ్ ఏం చేస్తామంటే థర్డ్ రౌండ్లో ఇంక్రీజ్ చేయము. ఓన్లీ 1 చైన్లో 1 టైమే సింగిల్ క్రోషియా మేక్ చేస్తాం. ఓకేనా?
ఓన్లీ 1 టైం మేక్ చేస్తాము చైన్లో. ఇలా ఓన్లీ 1 టైం మాత్రమే మేక్ చేస్తాము. ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకుంటాము. ఇలా ఓన్లీ 1 టైం మాత్రమే మేక్ చేసుకుంటాము. ఓన్లీ 1 టైం మాత్రమే మేక్ చేస్తాము. ఈ సెకండ్ రౌండ్లో మనము చిన్న చిన్న చైన్స్ వేయాలి అండ్ ఓన్లీ 1 టైం మేక్ చేయాలి. చూడండి మనకి ఇలా వచ్చేస్తుంది మనకి. ఓకేనా, కౌంట్ చేసుకుంటూ మేక్ చేయాలి. మనం 12 చైన్స్ వస్తాయి టోటల్. ఓకేనా, మనకి ఇంక్రీజ్ చేసిన తర్వాత 12 చైన్స్ వస్తాయి. ఇప్పుడు థర్డ్ రౌండ్ కూడా 12 చైన్స్ రావాలి మనకి. ఓకేనా, మనకు కౌంట్ చేసుకుంటూ మేక్ చేస్తే మిస్టేక్ రాకుండా ఉంటుంది ఇలాగా. ఓకేనా, ఇప్పుడు కౌంట్ చేయండి, తెలుస్తుంది మీకు. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 12. ఓకేనా, 12 వచ్చాయి. అలాగే ఇప్పుడు ఈ పిన్ తీసేసుకొని స్లిప్ నాట్ వేయాలి. ఓకేనా, స్లిప్ నాట్ వేసేయాలి. మనం ఏ రౌండ్ మేక్ చేస్తుంది కరెక్ట్గా మనకి తెలుస్తుంది పిన్ పెట్టుకుంటే. ఓకేనా, ఇది బ్యాక్ సైడ్ ఇది. ఓకేనా, ఇది మనము టర్న్ చేసుకోండి. ఇలాగా టర్న్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకేనా, నేను 4 రౌండ్స్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ 1 చైన్ మేక్ చేశాను కదా, మళ్ళీ సింగిల్ క్రోషియా, 1 సింగిల్ క్రోషియా. ఓకేనా, 1 సింగిల్ క్రోషియానే మేక్ చేయాలి. థర్డ్ రౌండ్ కూడా 12 చైన్స్ వస్తాయి. ఓకేనా, అండ్ మళ్ళీ చిన్న చిన్న చైన్స్ తీసుకోండి. టైట్గా మేక్ చేస్తే మీకు ఇలా గోల్లా వచ్చేస్తుంది, మీకు ఈజీగా గోల్ వచ్చేస్తుంది ఇలాగా. ఓకే, ఈజీగా గోల్ వస్తుంది. బాల్ షేప్లో మనకి మేక్ చేయాలి. ఓకేనా, బాల్ షేప్ మనకు వస్తుంది. ఓకేనా, ఇది 12 చైన్స్ వస్తాయి. మళ్ళీ రౌండ్కి ఇది యాన్ని లోపల ఇన్సర్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకేనా, 12 చైన్స్ వచ్చాయి. ఇప్పుడు స్లిప్ నాట్ వేసేసుకుంటాము. ఇంకా స్లిప్ నాట్ నేను మర్చిపోయి స్లిప్ నాట్ దగ్గర కూడా మేక్ చేసేసాను. ఇక్కడ స్లిప్ నాట్ వేసేసుకొని 1 చైన్ వేసి కట్ చేయాలి. ఓకేనా, ఇంతవరకు కట్ చేసుకుంటాం. ఓకే, మనకి ఇలా గోల్ వచ్చేస్తుంది. మనం టైట్గా మేక్ చేస్తే ఇలా వస్తుంది మనకి. ఓకేనా, అండ్ తర్వాత ఈ గ్రీన్ కలర్ మేక్ చేద్దాము. గ్రీన్ కలర్ పార్ట్ ఈ బ్యాక్ సైడ్ అనమాట. ఓకేనా, ఇలా ఇది మేక్ చేద్దాము. యాన్ తీసుకొని మళ్ళీ మ్యాజిక్ సర్కిల్ వేయాలి. యాన్ తీసుకొని ఇలా మ్యాజిక్ సర్కిల్ వేయాలి. సర్కిల్ వేసి మ్యాజిక్ సర్కిల్లో మనము 6 టైమ్స్ సింగిల్ క్రోషియా మేక్ చేయాలి. ఓకేనా, 1 సింగిల్ క్రోషియా, 1 సింగిల్ క్రోషియా, 1 చైన్ వేసుకొని తర్వాత సింగిల్ క్రోషియాస్ మేక్ చేయాలి. 6 టైమ్స్ 1 2 3 4 5 అండ్ 6. ఓకేనా, 6 మేక్ చేశాను.
తర్వాత ఈ టేల్ యాన్ని లాగేసేయాలి మనము. లాగేస్తే మనకి సర్కిల్ వచ్చేస్తుంది. కొంచెం టైట్గా లాగేయండి, సర్కిల్ వస్తుంది. తర్వాత ఫస్ట్ చైన్లోకి ఫస్ట్ స్టిచ్లోకి హుక్ని ఇన్సర్ట్ చేద్దాము. హుక్ని ఇన్సర్ట్ చేసి యాన్ తీసుకొని అండ్ స్లిప్ నాట్ వేద్దాము. స్లిప్ నాట్ వేసి ఒక చైన్ వేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు సేమ్ ఇంక్రీజ్ చేయాలి మనము. ఓకేనా, ఒక్కొక్క చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషియా మేక్ చేయాలి. ఓకేనా, మనం ఇట్లా 2 మేక్ చేసిన తర్వాత పిన్ పెట్టుకుందాం ఇక్కడ స్లిప్ నాట్ వేసిన దగ్గర. ఓకేనా, అది. అండ్ మళ్ళీ 1 సింగిల్ క్రోషియా, 2 సింగిల్ క్రోషియా అండ్ 2 టైమ్స్ మేక్ చేయాలి 1 చైన్లో. ఓకేనా, ఇలా 2 టైమ్స్ మేక్ చేస్తాము. ప్రతి చైన్లో కూడా 2 టైమ్స్ మేక్ చేస్తాము. మేక్ చేసుకొని తర్వాత హుక్ తీసేసి స్లిప్ నాట్ వేస్తాము. ఓకేనా, మనము 2 మెజర్మెంట్ చూసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు చిన్నగా అనిపిస్తుంది కదా, ఇది పెద్దగా ఉంది కదా, ఇది చిన్నగా ఉంది కదా గ్రీన్ కలర్ పార్ట్. ఓన్లీ 1 టైము మేక్ చేసుకున్నాము. ఓకేనా, ఎక్కువ వద్దు, జస్ట్ 1 సింగిల్ క్రోషియా మేక్ చేయండి చాలు. ఓకే, స్లిప్ నాట్ వేయండి. ఇక్కడ కొంచెం పెద్ద చైన్ వేసినా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీకు ఇలా ఫ్లాట్గా వస్తుంది. ఇక్కడ టైట్గా మేక్ చేయడం వల్ల ఇలా వస్తుంది, మనకి ఇలాగ రౌండ్గా వచ్చేస్తుంది. మనం ఇక్కడ సేమ్ మళ్ళీ ఓన్లీ 1 థర్డ్ రౌండ్లో 1 మేక్ చేస్తాము. ఇక్కడ చైన్ కొంచెం పెద్దది తీసుకుంటే మనకి ఫ్లాట్గానే వస్తుంది. ఓకేనా, మీరు ఇక్కడ చైన్స్ ఏం చేస్తున్నారంటే టైట్గా తీసుకోకుండా ఫ్లాట్గా తీసుకుంటున్నారు. అందువల్ల ఫ్లాట్గా తీసుకుంటే ఏమవుతుందంటే ఇలా గోల్డా ఇలా రాదు, మనకి ఇలా ఫ్లాట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్లాట్గా తీసుకుంటున్నాను, పెద్ద చైన్స్ వేస్తున్నా కాబట్టి నాకు ఫ్లాట్గా వస్తుంది. ఓకే, పెద్ద చైన్స్ తీసుకుంటున్నాను అందుకని. మళ్ళీ ఇంక్రీజ్ చేస్తే ఎక్కువైపోతాయి. ఓన్లీ 12 అంటే 12 ఉండాలి మనకి. ఇది కొంచెం పెద్దగా కనిపిస్తుంది అంతే. ఓకేనా, ఇది పార్ట్ 1 వీడియో. ఓకేనా, ఇంతవరకు. ఓకే, ఇది మనం స్లిప్ నాట్ వేసిన స్టిచ్ అన్నమాట. ఇది స్లిప్ నాట్ వేసిన స్టిచ్. ఇక్కడ వేయద్దు, మళ్ళీ ఇక్కడ వేయండి. ఓకేనా, మనం పిన్ తీసేసి మళ్ళీ స్టిచ్ ఇక్కడ స్లిప్ నాట్ వేసేస్తాం. మనం పిన్ పెట్టుకున్న చోటే స్లిప్ నాట్ వేసేయాలి. ఓకేనా, ఓకే, ఇలా వస్తుంది. తర్వాత చిన్న చైన్ వేసి ఇది కట్ చేసుకున్నాము. మళ్ళీ ఇవి 2 కలిపి మనం ఫ్లవర్ మేక్ చేసుకోవాలి. ఓకేనా, కొంచెం పెద్దగా వస్తుంది కానీ సేమ్ స్టిచ్చెసే ఉంటాయి. కొంచెం పెద్దగా ఉన్న మనకు ప్రాబ్లం ఏం లేదు, బ్యాక్ సైడ్ది ఈక్వల్ అవుతుంది. ఓకేనా, మళ్ళీ ఇవి 2 కలిపి ఫ్లవర్ మేక్ చేద్దాము నెక్స్ట్ వీడియోలో. ఓకేనా.